వెల్కమ్ బ్యాక్. ఇప్పటికే పలు సందర్భాల్లో జరిగిన కుంభమేళాలు అనేక రికార్డులు సృష్టించాయి. ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా మరింత భారీ ఎత్తున జరగబోతోంది. గతంలో విశ్వ హిందూ పరిషత్ కుంభమేళా సందర్భంగా అనేక తీర్మానాలు చేసింది. వాటిని క్రమంగా అమలు చేస్తూ వస్తోంది. అయితే ఈసారి గోమాతకు సంబంధించి ఓ కీలకమైన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. దేశంలో విచ్చలవిడిగా గో హత్య జరుగుతున్న దరిమిల గో హత్యను శాశ్వతంగా రూపుమాపేందుకు ఓ సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. గోమాత కోసం కుంభమేళాలో మహాయజ్ఞం. సాధు సంతులు చేయబోతున్న తీర్మానమేంటి? కుంభమేళా వేదిక నుంచి ఏం చెప్పబోతున్నారు? సాధారణంగా ఏదైనా ఒక సామాజిక రుగ్మత గురించి చట్టం చేస్తే ఇకపై ఆ రుగ్మత ఆగిపోతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ చట్టాలకు అతీతంగా ప్రజలు బలంగా కోరుకుంటే తప్ప ఏ చట్టం కూడా ఇప్పటివరకు అమలైనట్టు రుజువులు లేవు. అలాంటి చట్టాల్లో గో హత్య నిషేధ చట్టం కూడా ఒకటి. మరోవైపు గోవును హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఏ శుభకార్యం తలపెట్టినా గోవును ఆ పరిసరాల్లో తిప్పుతారు. దానికి పూజలు చేస్తారు. గృహప్రవేశంలో గోవును కూడా తమతో పాటు ఇళ్లల్లోకి తీసుకువెళ్లి గోమాత పూజ చేస్తారు. అంతేకాదు, గోవు వేసే పేడ, మూత్రానికి కూడా శుభకార్యాల్లో ప్రముఖ స్థానముంది. గోవు ఇచ్చే పాలతో దేవుళ్లను అభిషేకిస్తారు. గోవు పాల నుంచి చేసే పెరుగును పంచామృతంలో వాడతారు. కులాలకు అతీతంగా హిందువులంతా గోవును అందుకే పూజిస్తారు. గోవు ఒక్కదానిలోనే సమస్త దేవీదేవతలు ఉన్నారని వేదాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. మానవుడి కోరికలన్నింటినీ తీర్చే గోవును కామధేనువుగా భావిస్తారు. అది సాక్షాత్తు లక్ష్మీనారాయణుల స్వరూపంగా, పార్వతీ పరమేశ్వరుల నిలయంగా ఆరాధిస్తారు. ఇంతటి ప్రాశస్త్యం గోవుకు ఉన్నప్పటికీ దేశంలో యథేచ్ఛగా గో హత్య మాత్రం జరిగిపోతూనే ఉంది. అయితే అంతటి గోవును ఇప్పటిదాకా పాలకులు పెద్దగా ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే విశ్వ హిందూ పరిషత్ ఈసారి కుంభమేళాలో గోవు కోసం ఓ ప్రత్యేకమైన తీర్మానం చేయాలని సంకల్పించింది అంటున్నారు. గో రక్షణ కోసం తీసుకోబోయే నిర్ణయాల కోసం ఓ భారీ యజ్ఞం కూడా ఈ కుంభమేళాలో తలపెట్టారట. గో రక్షణ కోసం తీర్మానం చేయబోయే ముందు 1100 మంది పూజారులతో భారీ యజ్ఞాన్ని కుంభమేళాలో తలపెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా యజ్ఞకుండాన్ని తయారు చేశారు. యజ్ఞకుండం విజువల్స్ చూస్తేనే తెలుస్తుంది గో హత్య వ్యతిరేక నిర్ణయానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నారో అంటున్నారు హిందూ సంఘాల నాయకులు. గోహత్యను నిషేధించాలని గాంధీ మహాత్ముడి కాలం నుంచే వినతులు, విజ్ఞాపనలు, ప్రతిపాదనలు నడుస్తున్నాయి. గాంధీ గోహత్య నిషేధం జరిగి తీరాలని బలంగా వాదించిన వ్యక్తి. కేంద్రంలోనే కాక ఆయా రాష్ట్రాలు కూడా ఇప్పటికే గోహత్యకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చాయి. కానీ అమలు మాత్రమే పూర్తి నిర్లక్ష్యంగా తయారైంది. ఒకవైపు గోహత్యపై బలమైన చట్టాలు ఉన్నా ప్రభుత్వాలు మాత్రం ఆ చట్టాలను అమలు చేయటం లేదన్న విమర్శలున్నాయి. ఇదంతా కేవలం ఒక వర్గం ఓట్ల కోసమేననే విమర్శలున్నా ఆ విమర్శలను అన్ని పార్టీలు లైట్ తీసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక యూపీ విషయానికొచ్చినట్టయితే అక్కడ యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకొచ్చిన తర్వాత ఆయన పెద్ద ఎత్తున గోవధ నిషేధం కోసం చర్యలు తీసుకుంటున్నారు. చట్టాలను లెక్క చేయకుండా గోవులను అక్రమంగా కబేళ్లకు తరలించే వ్యక్తులపై గోరక్షకులు దాడులు కూడా చేసే పరిస్థితులు తలెత్తున్నాయి. ఈ క్రమంలో 2023 మార్చిలో అలహాబాద్ హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధ నిషేధానికి పూర్తిస్థాయిలో చట్టాన్ని తీసుకురావాలని అభిప్రాయపడింది. యూపీ, కర్ణాటక సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే గోవధ నిషేధ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెలను వధించటాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా 2015 నుంచి గోవధకు సంబంధించి దాదాపు 300 హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. గోవధకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. భారతదేశం లౌకిక దేశం కాబట్టి అన్ని మతాలను గౌరవించటం ముఖ్యమని, హిందూ మతంలో ఆవును రక్షించాలని, గౌరవించాలని చెప్పటమే కాక గోవుకు దైవికమైన, సహజమైన ప్రయోజనాలున్నాయని జస్టిస్ షమీం అహ్మద్ వ్యాఖ్యానించటం విశేషం. అంతేకాదు, ఈ దేశవాసుల మనోభావాలతో పాటు పురాతన గ్రంథాలు గోవుకు ఇస్తున్న ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకున్న అహ్మద్ దేశంలో గోహత్యపై నిషేధం అమలు కావాలి అంటే గోవును జాతీయ రక్షిత జంతువుగా ప్రకటించాలని సూచించారు.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించడం విశేషం. గోవధకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ షమీం అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ గో హత్యకు వ్యతిరేకంగా చట్టాలున్నాయి. 1977లో గోవధ నిషేధ మరియు పశు సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలోని పలు సెక్షన్లు గోవధను నిరోధిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో గోవులను, దూడలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్దేశపూర్వకంగా చంపకూడదు. ఆ దూడలు ఆడవైనా మగవైనా సరే. ఇక మిగిలిన పశువులను అంటే ఎద్దు, దున్న, గేదె మొదలైన వాటిని చంపాలి అంటే వాటి వయస్సు ఖచ్చితంగా 14 సంవత్సరాలు దాటి ఉండాలి. అలాగే వ్యవసాయానికి మరియు బ్రీడ్ డెవలప్మెంట్కి పూర్తిగా పనికిరావని చెబుతూ ప్రభుత్వం నియమించిన పశు వైద్యుడు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ వైద్యుడి సర్టిఫికెట్ ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వ అనుమతి ఉన్న కబేళాల్లోనే వధించాలి. రోడ్ల మీద, ఇళ్లల్లో ఎక్కడ పడితే అక్కడ పశువులను వధించటం, మాంసాన్ని విక్రయించటం నేరం. అలాగే ఈ నేరాన్ని కాగ్నిజబుల్ నేరంగా పరిగణిస్తారు. కాగ్నిజబుల్ నేరం జరుగుతున్నప్పుడు ఏ ప్రైవేట్ పర్సన్ అయినా నేరం చేసిన వ్యక్తిని అడ్డుకునే హక్కుంటుంది. ఆ తర్వాత వారిని పోలీసులకు పట్టించవచ్చు. దీనికి యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కూడా వర్తిస్తుంది. అంటే గోవును హింసిస్తూ, దెబ్బలు కొడుతూ తీసుకువెళ్లటం, గాలి ఆడకుండా వాహనాల్లో తరలించటం, రక్తమొచ్చేలా కట్టేయటం, ఓవర్లోడ్ చేస్తూ నొప్పులతో ఇబ్బంది పెడుతూ తీసుకువెళ్లటం వంటివి యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ప్రకారం నేరం. మరోవైపు గోవులకు మోటార్ వెహికల్ రూల్స్ 1989 చట్టం కూడా వర్తిస్తుంది. ఆ చట్టం ప్రకారం ఒక లారీలో 6 కంటే ఎక్కువ పశువులను రవాణా చేయకూడదు. ఆ 6 పశువులకు కూడా రవాణా చేస్తున్న సమయంలో పశువైద్యుడి ధృవపత్రం కలిగి ఉండాలి. వాహనంలో పశువులతో పాటు వాటి బాగోగులు చూసుకునే వ్యక్తి ఉండాలి. ఇవి కాకుండా ఇంకా మరిన్ని పటిష్టమైన నియమాలు ఉన్నా అవి ఎక్కడా అమలు కావటం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుంటే మరీ ముఖ్యంగా హైదరాబాద్లో గోవధ యథేచ్ఛగా జరిగిపోతోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వారు ఎన్నిసార్లు హెచ్చరించినా అటు ప్రభుత్వం గానీ, పోలీసులు కానీ చూస్తూ ఉండిపోవటం లేదా లోపాయికారిగా ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉండటంపై అనేక సందర్భాల్లో ప్రజల నుంచి విమర్శలు వినిపించాయి. కానీ చర్యలు మాత్రం శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో మహాకుంభమేళాలో గో రక్షణ కోసం సాధుసంతులు ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెడతారు? విశ్వ హిందూ పరిషత్ ఎలాంటి కార్యాచరణకు పూనుకుంటుంది? ముందుగా యోగి సర్కారు ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుంది అనే ఆసక్తి కలుగుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మధ్యనే గో రక్షణ కోసం ఓ కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందే 2020లోనే యోగి ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకురావటం విశేషం. ఆ చట్టం ప్రకారం గోవును చంపితే కారాగార శిక్ష ఖాయంగా మారింది. జైలు శిక్షతో పాటు జరిమానా కూడా అమల్లోకొచ్చింది. ఎవరైనా తొలిసారి గోవధ చేస్తూ పట్టుబడితే 7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్షతో పాటు 1 లక్ష నుంచి 3 లక్షల దాకా జరిమానా విధించాలని నిర్ణయించారు. రెండోసారి కూడా గోవధ చేస్తూ పట్టుబడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. అలాగే గో రక్షణ కోసం యూపీలో 7,000 ఆశ్రమాలు నెలకొల్పారు. ఇవన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అందులో 14 లక్షల గోవులు, వాటి సంతతి ఆశ్రయం పొందుతున్నాయి. ఇక గో రక్షణ కోసం సామాన్య ప్రజల సాయం కూడా యోగి తీసుకుంటున్నారు. వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగి సర్కార్ ఆధ్వర్యంలో గో రక్షణ కోసం సాధు సంతులు, అఖాడా పరిషత్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు ప్రతిపాదిస్తుంది, అందుకు కేంద్రం ఎలాంటి వైఖరి వెల్లడిస్తుంది అనేది వేచి చూడాల్సిందే. స్పెషల్ స్టోరీలో మరో షార్ట్ బ్రేక్. మా కస్టమర్లకు, సరఫరాదారులకు విజేత సూపర్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారి భోగి శుభాకాంక్షలు. నేచర్ లైఫ్ స్పేస్ లైవ్ స్టాక్ ఫార్మ్స్ లో కేవలం 16 లక్షల పెట్టుబడితో సంవత్సరానికి 3,75,000 వరకు ఆదాయం పొందండి. అదనంగా విలువైన ఎర్రచందనం చెట్ల ద్వారా లాభాలు పొందండి మరియు భూమి విలువ పెరుగుదలను ఆస్వాదించండి. వెల్కమ్ బ్యాక్. ప్రపంచమంతా కుంభమేళా వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటే కొంతమంది మౌల్వీలు మాత్రం ప్రపంచం దృష్టి తమ వైపు ఉండేలా టెక్నిక్స్ ప్లే చేస్తున్నారేమో అనిపిస్తోంది. కుంభమేళా జరిగే స్థలం వక్ఫ్ బోర్డుకు చెందిందని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు క్లెయిమ్ చేయటం, దానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీటుగా రిప్లై ఇవ్వటం ఆసక్తి రేపుతోంది. అయితే కౌంటర్కు రివర్స్ కౌంటర్ ఇవ్వటం పెద్ద విషయం కాకపోయినా వక్ఫ్ బోర్డు ఎందుకు అని అలా క్లెయిమ్ చేసింది? అందుకు వారి వద్ద ఉన్న అసలు ఆధారాలేంటి? యోగి ఆదిత్యనాథ్ చూపిస్తున్న సాక్ష్యాలేంటి? అంతేకాదు, ఇలాంటి సమయంలో కుంభమేళా జరిగే స్థలం ముస్లింలకు చెందింది అంటూ క్లెయిమ్ చేయటంలో
అసలు ఉద్దేశాలేంటి? ఇప్పుడు ఇవే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. కుంభమేళా జరిగే స్థలం వక్ఫ్ బోర్డుదే. నోటికొచ్చినట్టు వాగుతున్న షాబుద్దీన్ రజ్వీ, నోరు మూయించే కౌంటర్ ఇచ్చిన సీఎం యోగి. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం, ప్రాచీన ధర్మాన్ని ఆచరించే సనాతుల కోసం ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ కనీవిని ఎరుగని ఏర్పాట్లు చేసింది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు 40 నుంచి 50 కోట్ల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికోసం నాగ సాధువులు, అఘోరాలు, ఇతర పీఠాధిపతులు, స్వామీజీలు లక్షలాదిగా తరలివస్తున్నారు. ప్రయాగ్రాజ్లో దాదాపు 4000 హెక్టార్ల విశాలమైన స్థలంలో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయి. భారతదేశ సాంస్కృతిక వారసత్వ స్థలంగా కుంభమేళాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఇలాంటి సమయంలో ఆ స్థలం తమదేనని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ వ్యాఖ్యానించటం కలకలం రేపుతోంది. అసలు మౌల్వీ వ్యాఖ్యల కన్నా ఆ వ్యాఖ్యల అంతరార్థం ఏమయ్యుంటుందా అనేది మరింత సంచలనం రేపుతోంది. యూపీలోని వక్ఫ్ బోర్డుకు చెందిన 55 బిఘాల స్థలంలో ఈ కుంభమేళా జరుగుతుందని, వక్ఫ్ బోర్డు స్థలంలోనే కుంభమేళా నడుస్తోందని రజ్వీ వ్యాఖ్యానించటం సంచలనం రేపుతోంది. అయితే ముస్లింలు తమ పవిత్రమైన స్థలాన్ని హిందువులు ఉత్సవం జరుపుకునేందుకు అనుమతిస్తూ తమ ఔదార్యం చాటుకుంటున్నారని, ఇది ముస్లింల ఔదార్యానికి చిహ్నమని మౌల్వీ వ్యాఖ్యానించారు. जिस तरीके से अखाड़ा परिषद, नागा सन्यासियों ने और स्वामी बाबाओं ने मुसलमानों के प्रवेश पर प्रतिबंध लगाया, उस पस मंजर में अगर देखें तो खुद प्रयागराज के जो मुसलमान हैं उनमें से एक सरताज नाम के हैं, उन्होंने इस बात की जानकारी दी और कहा, एलानिया तौर पर इस बात को कहा कि जो ज़मीन है, जिस ज़मीन पर, ज़मीन के बहुत सारे हिस्से पर जो शामियाने तंबू वगैरह लगाए गए हैं, इंतज़ामात किए गए हैं, मेला लग रहा है, ये वक्फ की ज़मीन है और वहाँ के मुसलमानों की ज़मीन है। मगर दरियादिली देखिए मुसलमानों की कि मुसलमानों ने कुंभ के मेले की तैयारियां, शामियाने और पिंडाल, रोड और सड़कें और खड़ंजों पर कभी मना नहीं किया कि यहाँ पे मत लगाइए। పనిలో పనిగా ఆ మౌల్వీ ఓ బిజినెస్ ప్రపోజల్ లాంటిది కూడా తీసుకొచ్చాడు. కుంభమేళా జరిగే స్థలంలోని నాన్ హిందూస్ను రాకుండా చూడాలి అంటూ ఆల్ ఇండియా అఖాడా పరిషత్, నాగసాధువులు, పలు పీఠాల అధిపతులు, స్వాములు డిమాండ్ చేశారని, అది సరైంది కాదన్నాడు. ముస్లింలను కూడా అక్కడికి అనుమతించాలని కోరుతున్నాడు. ఆ స్థలం వక్ఫ్కు చెందిందేనని, ప్రయాగ్రాజ్కు చెందిన సర్తాజ్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్లినా అక్కడి ముస్లిం సమాజం మాత్రం వక్ఫ్ స్థలాన్ని హిందువుల ఉత్సవాల కోసం అనుమతించిందని, అలా ముస్లింలు తమ హృదయ వైశాల్యాన్ని చాటుకున్నారని కొత్త ట్విస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. తమకు చెందిన 55 బిఘాల స్థలాన్ని వాడుకునేలా ముస్లింలు పెద్ద మనసు చేసుకుంటే, కొన్ని హిందూ సంఘాలు మాత్రం విద్వేషాలు ప్రదర్శిస్తున్నారంటూ నోటికొచ్చిన కమెంట్స్ చేశాడు. और तंग दिली देखिए अखाड़ा परिषद के लोगों की कि वो लोग जो है वो मुसलमानों के प्रवेश पर वहां पे ठेला लगाने, खोंचा लगाने से भी मना कर रहे हैं कि वहां कोई भी मुसलमान एंट्री नहीं करेगा। बड़ा दिल दिखाते हुए मुसलमानों ने इस तमाम व्यवस्था को कायम रखने के लिए कोई भी आपत्ति नहीं की और 55 बीघे की जमीन पर, जो वक्फ जमीन है, वो जमीन पर कुंभ मेला लग रहा है। तो ये तमाम चीजें जाहिर करती हैं कि कहां से कौन तंगदिली, छोटे दिल का मुजाहरा कर रहा है और कौन लोग हैं जो बड़े दिल का मुजाहरा कर रहे हैं। इन तमाम चीजों को बहुत गौर से साधु संतों को सोचना चाहिए। वहां के जो जिम्मेदार लोग हैं उन लोगों को इस पर गौर करना चाहिए। అయితే ముస్లింలను ఎందుకు అనుమతించాలని కోరుతున్నారో అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేం కాదంటున్నారు హిందూ సంఘాలు. కుంభమేళా ఇప్పుడు కోట్లాది మంది సందర్శకులను అక్కున చేర్చుకుంటోంది.
ప్రపంచవ్యాప్త టూరిస్టులు వస్తూ ఉంటారు. దీంతో కుంభమేళా స్థలంలోనే కాక ఆ చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున వ్యాపారం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ముస్లింలను అనుమతించరాదని, వారు ఎవరు ఎలాంటి మైండ్ సెట్ తో వస్తారో ఎవరూ ఊహించలేరని సనాతన ధర్మ పరిరక్షకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అఖాడా పరిషత్ నుంచి ముస్లింలను అనుమతించవద్దు అంటూ డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలో ముస్లింలను అనుమతించాలనే విజ్ఞాపన చేయటానికి బదులు ఆ స్థలం తమదేనని చెబుతూ ముస్లింల ఔదార్యం వల్లే కుంభమేళా జరుగుతోంది అంటూ క్లెయిమ్ చేస్తూ, మరోవైపు ముస్లింలను కూడా అనుమతించాలి అంటల్లో ఔచిత్యం లేదు అనే వాదనలు హిందూ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే మౌల్వీ ఇలాంటి కామెంట్స్ చేయటం వల్ల సామాన్య హిందువుల్లో ఆగ్రహాలను రెచ్చగొట్టి మతపరమైన చిచ్చు రేపటమే అసలు ఉద్దేశం కావచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. ఎప్పుడూ ముస్లింల పక్షం తీసుకుని మాట్లాడే రాహుల్, సోనియా, ఉద్దవ్ ఠాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లాంటి వారు ఈ విషయంలో ఏం చెబుతారో చెప్పాలి అంటూ బీజేపీ నేతలు కోరుతున్నారు. మౌల్వీ ఇలాంటి కామెంట్స్ చేసి వారం రోజులైనా కూడా వారు చేస్తున్న క్లెయిమ్స్ తప్పని గాని ఒప్పని గాని చెప్పటం లేదని, ఇలా తప్పించుకోవటం అనేది హిందువులను మోసం చేయటమేననే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు కుంభమేళా ఉత్సవాన్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా అని తాము అనుమానించాల్సి వస్తోందని అంటున్నారు. ఇక రజ్వీ చేసిన వ్యాఖ్యల తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన కౌంటర్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. జై హర్ హర్ గంగే శివ కీ మహిమా త్రివేణి సంగం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రజ్వీ కామెంట్లకే కాక ఎంఐఎంతో పాటు ఇతర సెక్యులర్ పార్టీలకు భారీ రిప్లై ఇచ్చారు. యోగి కౌంటర్ను పరిశీలిస్తే వక్ఫ్ బోర్డు మూలాల్లోకి వెళ్లి మరీ భూమాఫియాను ఉక్కుపాదంతో అణచివేసే ఉద్దేశంతో దూసుకు వెళ్తారన్న టాక్ వినిపిస్తోంది. నయా భారత్ను తయారు చేసుకునే క్రమంలో భారత ప్రజానీకంలో ప్రోగ్రెసివ్ థింకింగ్ అనేది అవసరమని, సహనం, ఐక్యతల వల్లే నయా భారత్ ఆవిష్కారమవుతుందని యోగి చెప్పుకొచ్చారు. ఈ దరిమిలా ఇస్లాంలో దైవోపాసన చేసుకోవాలి అంటే ఎలాంటి కట్టడంతో పనిలేదని, కానీ సనాతన ధర్మంలో కట్టడాల అవసరముందని అభిప్రాయపడ్డారు యోగి. వక్ఫ్ బోర్డు భూమిలోనే కుంభమేళా నడుస్తుందన్న వ్యాఖ్యలపైన యోగి తనదైన శైలిలో తీవ్రంగా ఆలోచనాత్మకంగా స్పందించారు. కుంభమేళా అనేది వేలాది సంవత్సరాలుగా ఉందని, ఇస్లాం ఏర్పడి ఎన్నేళ్లవుతుందని ప్రశ్నించారు. ఈ ల్యాండ్ వక్ఫ్ పరిధిలో ఉందని ఎవరైనా అంటే అది వక్ఫ్ బోర్డా లేక ల్యాండ్ మాఫియానా అని అడగాల్సి ఉంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు యోగి. ఎంతటి వారైనా సరే ఇలాంటి మాటలను, స్టేట్మెంట్లను కట్టిపెట్టాలి అంటూ రజ్వీకి చురకలంటించటం విశేషం. దేశమంతటా వక్ఫ్ ప్రాపర్టీస్పై ఇస్లామిక్ సంఘాలు రోజుకో వివాదం లేవనెత్తుతూ ఉండగా, యూపీలో అసలు వక్ఫ్ ఆవిర్భవించిన మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. ఇందుకోసం 16వ శతాబ్దంలో ప్రవేశపెట్టిన ఫస్లీ సంవత్సరం నుంచి రికార్డులు స్టడీ చేస్తున్నారంట యోగి. భారత్లో అక్బర్ కాలంలో ఫస్లీ పీరియడ్ను సృష్టించారు. అప్పుడే అక్బర్ హయాంలో ల్యాండ్ రికార్డులు నమోదవటం మొదలైందని చరిత్రకారులు చెబుతున్నారు. వాటి ఆధారంగా 1363 నాటి ఫస్లీ రికార్డులను యోగి స్టడీ చేస్తున్నారంట. అప్పట్లో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులపై లోతైన అధ్యయనం చేయించిన యోగి ఆదిత్యనాథ్ అదే అథారిటీతో కౌంటర్స్ ఇస్తూ ఉండటం విశేషం. స్వాతంత్ర్య అనంతరం వచ్చిన రికార్డులను, అప్పటి ఫస్లీలోని రికార్డులను పోల్చుకుంటూ మొత్తం భూమాఫియా పని పడుతున్నారంట యోగి. వక్ఫ్ అనే పదం ఎక్కడ కనిపిస్తే దాని ఒరిజినల్ ఓనర్షిప్ ఎవరిది అనేది పరిశీలించాల్సి ఉంటుందంటున్నారు యోగి. ఆ ల్యాండ్ను రీక్లైమ్ చేయటానికి తమ సర్కారు అడుగులు వేస్తుందని చెబుతున్నారు. హిందువులు పుణ్యక్షేత్రాల కోసం ఉపయోగించే భూములు, అటు ప్రభుత్వ భూములను మాఫియా చేతుల్లో పడకుండా చూస్తామంటూ యోగి అన్ని కమెంట్లకు ఒక్కటే కౌంటర్ ఇచ్చేయటం విశేషం.
యూపీలో వక్ఫ్ బోర్డు అరాచకాన్ని యోగి ఒక్క మాటలో చెప్పేయటం గమనార్హం. సంభల్లో ఉన్న జమా మస్జిద్ను ఉటంకిస్తూ సంభల్ జిల్లా విస్తీర్ణాన్ని మించిపోయి కూడా తమ వక్ఫ్ భూములుగా క్లెయిమ్ చేస్తున్నారని యోగి ఆశ్చర్యపోయారు. అసలు పురాణాల్లో సంభల్ అనేది కల్కి జన్మస్థలంగా ఉందని, దానికి 5000 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, మరి 5000 సంవత్సరాల క్రితం ఇస్లాం ఎక్కడిదని, అయినా ఆ కట్టడాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేయటం ఎలా సరి అవుతుందని అంటున్నారు యోగి. ఇక అక్బర్ ప్రభుత్వంలో ఉన్న అబుల్ ఫజల్ అనే చరిత్రకారుడు 1526లో రాసిన ఐనీ అక్బర్ అనే పుస్తకాన్ని కోట్ చేస్తూ మరో బాంబు పేల్చారు యోగి. ఐనీ అక్బర్లో పేర్కొన్నట్టుగా సంభల్లో శ్రీహరి విష్ణు టెంపుల్ను కూల్చివేసి జమా మస్జిద్ కట్టారని యోగి చారిత్రక ఆధారాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి పొరపాట్లు చరిత్రలో చాలా జరిగాయని, వాటన్నింటినీ ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ముస్లిం సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఈ దేశం ముస్లిం లీగ్ చెప్పినట్టుగా నడుచుకునేది కాదని, భారత్లో ఉండే సహజ సిద్ధమైన సాంస్కృతిక మత విశ్వాసాల ఆధారంగా పనిచేస్తుందని మజ్లిస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. తాము ఏం చెప్పినా రాతపూర్వక ఆధారాలతో మాట్లాడుతున్నామని, అలాగే భారత ప్రజలకు లోతైన విశ్వాసాల పునాదులున్నాయన్నారు. సంభల్ లాంటి అంశాల్లో న్యాయస్థానం జోక్యం అవసరం లేదని తాను భావిస్తున్నట్టు యోగి చెప్పటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వివాదాలు రాకుండా ప్రజలందరి మధ్య సఖ్యత, స్నేహం ఉండాలి అంటే ఇస్లాంను పాటించేవారు అలాంటి స్థలాలను స్వచ్ఛందంగా వదులుకోవాలి అని యోగి సూచిస్తున్నారు. హిందువుల స్థలాన్ని హిందువులకు అప్పగిస్తున్నామనే వైఖరి ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తుందన్నారు. అయోధ్యలోని రామాలయాన్ని కూడా కూల్చేసి కట్టారని ఐనీ అక్బర్లో పేర్కొన్న విషయాన్ని ఉటంకిస్తూనే మొత్తానికి 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఇప్పటికీ సాకారమయ్యింది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా 144 ఏళ్ల తర్వాత జరుపుకుంటున్నామని, ఇది నేటి తరం ప్రజల జీవితాల్లో అద్భుతమైన అవకాశమని అన్నారు యోగి. మొత్తానికి రజ్వీ, యోగి కౌంటర్ ఎన్కౌంటర్ల దరిమిలా కుంభమేళా ఉత్సవాలపై మరింత ఆసక్తి నెలకొంది.